తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 84,315 మంది దర్శించుకున్నారు. 43,000 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. శ్రీజ, మొత్తం మీద అంటే తిరుమల స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే అంటే వేసవి సెలవులు కొనసాగుతున్న కారణంగా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. గత నెల రోజుల నుంచి కూడా తిరుమలకు విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం దాదాపుగా 2-3 గంటల పాటు కూడా వీఐపీలకు కల్పించేటటువంటి ఏదైతే ఈ వీఐపీ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసి టీటీడీ ఇప్పటికే కూడా సామాన్య భక్తులకి అవకాశం కల్పించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనం ప్రస్తుతానికి అలిపిరి కాలిబాట మార్గంలో ఉన్నాం. ఒకసారి మనం ఇక్కడ చూస్తే కన్నా తిరుమలకి అంటే సహజంగా ఇలాంటి రద్దీ ఎప్పుడు ఉంటుందిరా అంటే వారాంతపు సెలవులు అంటే శని ఆదివారాల్లో మాత్రమే ఉంటుంది. కానీ విపరీతంగా అంటే మిగిలిన రోజుల్లో కూడా విపరీతంగా తిరుమలకి నడిచి వెళ్లే భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లా మహిళలు, అదేవిధంగానే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పరీక్షా ఫలితాలు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇదంతా కూడా పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇంకా వచ్చే నెల నుంచి కూడా పాఠశాలలు అదేవిధంగా విద్యాలయాలన్నీ కూడా ఓపెన్ అవుతున్న కారణంగా ఈ రద్దీ కొనసాగుతుంది. అందువల్లనే తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే ప్రతి భక్తుడు కూడా దాదాపు 4-5 గంటల పాటు కూడా ఈ కాలిబాట గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా చాలామంది తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అంటే సర్వదర్శనం టోకన్లకు సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా కట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని నేరుగా తిరుమలకి వెళ్ళిన తర్వాత వీళ్ళకందరికీ కూడా దర్శనం ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి అంటే స్వామివారి పైన నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ అలాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ విపరీతంగా వస్తున్న కారణంగా టీటీడీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇబ్బందులు లేకుండా మొత్తం ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోవడం జరిగింది. దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. స్వామి దర్శనానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారు మాత్రమే తిరుమలకు వస్తే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఈ సిఫారసు లేఖలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఒకసారి మనం చూస్తే కానీ ఇటు సైడ్ అంతా కూడా అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద కూడా ఒకసారి మనం చూస్తే వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వెళ్తున్నాయి. మరోవైపు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ముందు వచ్చిన వాహనానికి ముందు అన్న పద్ధతిలో నేరుగా చెకింగ్ పాయింట్ వద్ద నేరుగా అక్కడ చెకింగ్ జరిగిన తర్వాత నేరుగా తిరుమలకు అనుమతిస్తున్నారు. రోజు 5-6 వేల వాహనాలు తిరుమలకి వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా అధికంగా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ వస్తున్న కారణంగా టీటీడీకి సంబంధించి మాత్రం ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మజ్జిగ కావచ్చు, అదేవిధంగానే మిగిలినటువంటి ఆహార పదార్థాలు అన్నప్రసాదాల కేంద్రాల నుంచి ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూనే భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అంటే ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఈ రకమైనటువంటి రద్దీ కొనసాగుతున్న కారణంగా భక్తులకు సంబంధించి ఏదైతే తిరుమలకు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళే భక్తుల సంఖ్య విపరీతంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము సిద్దిపేట నుంచి వచ్చాం. దర్శనం టికెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. నడుచుకుంటూ వెళ్తాం. అవును. ఎట్లా ఉందంటే రష్ ఎట్లా? చాలా ఎక్కువగా ఉంది రష్ అయితే. ఎంత టైం పడుతున్నారు దర్శనానికి? తెలియదు ఇంకా నాకైతే, ఇప్పుడే వచ్చాం మేము కూడా. సో భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని స్వామి దర్శనం కోసం ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాదాపుగా 4-5 గంటల పాటు కూడా నడిచి తిరుమలకి వెళ్ళిన తర్వాత తలనీలాలు సమర్పిస్తారు. దాని తర్వాత గదులు, కాటేజీలు తీసుకుంటారు. దాని తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల సార్. నంద్యాల. దర్శనం టికెట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏం దర్శనం? 300 టికెట్. ఎట్లుందన్నా రష్? రష్ బాగానే ఫుల్ ఉంది. ఏం పేరు నీ పేరు? రోహిత్ సాయి. రోహిత్, సాయి ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. నడిచి వెళ్తున్నావా కొండకి? ఎలా నీ పేరు? జ్ఞాన సాయి. జ్ఞాన సాయి. నడిచి వెళ్తున్నావా? లేదు. సో వీళ్ళందరూ కూడా భక్తులు చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కర్నూలు నుంచి అండి. నా పేరు శేషమాంబ. స్వామి దర్శనానికి నడక ద్వారా వెళ్ళి కలవాలని ఉన్నాం దేవుని.
ఓకే, వీళ్ళందరూ చూడండి చాలా మంది భక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది నంద్యాల సార్. నంద్యాల. దర్శనానికి వచ్చాను. ఎంత టైం పడుతుందంటే దర్శనం? 18 అవర్స్. 18 అవర్స్ పడుతుందండి. టోకన్స్ ఏమైనా ఉన్నాయా? 300ది బుక్ చేసుకున్నాం, ముందుగానే బుక్ చేసుకున్నాం. ఓకే 3 months. ఓకే. సో 300 టికెట్స్ కానీ ఇట్లా ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్న కారణంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ నుంచి కూడా నడిచి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ భక్తులు, ప్రతి భక్తుడు కూడా తిరుమలకి వెళ్ళే భక్తుడు ఇక్కడ కాలిబాటలో ఇక్కడ ముందుగా పూజలు చేసుకుని కర్పూరం, కడ్డీలు, అదేవిధంగానే కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత స్వామివారిని ఇక్కడి నుంచి కూడా నామస్మరణలు చేసుకుంటూ కూడా గోవింద నామస్మరణల మధ్యన తిరుమలకి నడుచుకుంటూ వెళ్తారు. మరికొంతమంది పసుపు కుంకుమ ప్రతి మెట్టుకు కూడా, అంటే కాలిబాటలో మెట్లకు పెట్టుకుంటూ కూడా తిరుమలకి వెళ్ళేటటువంటి సాంప్రదాయం మనకు ఉంది. అందువల్లనే ఈ రద్దీ విపరీతంగా కొనసాగుతున్న కారణంగా భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టీటీడీ ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్లా నడుచుకుంటూ వెళ్ళే భక్తులకి అలసిపోతారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ మజ్జిగ, ఇవన్నీ కూడా టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా భక్తులు అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మొత్తం మీద భక్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి రద్దీ కొనసాగుతున్న కారణంగా కాస్త కొన్ని ఇబ్బందులు అయితే భక్తులకు ఉన్నప్పటికీ కూడా అవి తాత్కాలికమే కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనానికి చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో మరికొంతమంది ఇప్పుడు చూడొచ్చు, మొత్తం మీద భక్తులకు సంబంధించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా వీళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తిరుమలకు వెళ్ళిన తర్వాత స్వామి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం క్యూ లైన్లో ఉంటారు. దాని తర్వాత స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్తారు. అయితే ఈ తిరుమలకు సంబంధించి తిరుమల రద్దీనే కాకుండా టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలు, తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు, గోవిందరాజ స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగానే మిగిలినటువంటి అనుబంధ ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. అందువల్లనే అక్కడ కూడా టీటీడీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా ఎక్కువగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద కూడా ఎక్కడ కూడా తోపులాట్లకి, తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా ముందు అంటే ప్రివిలేజ్ దర్శనాలు అన్నింటినీ కూడా రద్దు చేసి భక్తులకు అందరికీ కూడా అంటే ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద మాత్రం టీటీడీకి సంబంధించి మాత్రం చాలా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుమలకి వెళ్ళిన భక్తులకు సంబంధించి మాత్రం ఎక్కడ ఏర్పాట్లు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సో స్వామి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. దాని తర్వాత మిగిలినటువంటి భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ కానీ అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా టీటీడీ కొనసాగిస్తుందని మనం చెప్పొచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.